ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని, సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్తోనే ఉన్నారన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రేవంత్ చేస్తున్న అభివృద్ధి నచ్చడంతోనే పార్టీలోకి వచ్చారన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ తీర్పుని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్, 3 నెలల్లోగా ఇప్పటి వరకు 7.5 అయింది, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ఎమ్మెల్యేల పైన అనర్హతకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏ విధంగా చూస్తారు ఈ తీర్పుని? సుప్రీంకోర్టు తీర్పుని మేము జనరల్గా పొలిటికల్గా కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ సబ్జెక్ట్. ఏ విధంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి కూడా స్పీకర్ గారు తీసుకుంటారని మాకు అందరికీ కూడా స్పీకర్ పొజిషన్లో ఆయన తీసుకోవాల్సిన డిసిజన్ ఆయన తీసుకుంటాడు. దాని తర్వాత పార్టీ ఏదైతే డిసిజన్ తీసుకుంటారో పార్టీకి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం. అంటే గతంలో సీఎం గారు ఉప ఎన్నికలు రావు అన్నారు అసెంబ్లీ వేదికగా. సో ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుని ఒకవేళ వాళ్ళపై అనర్హత వేటేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని ఎదుర్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోటీ చేస్తాం, తప్పకుండా మేమే గెలుస్తాం. అదేవిధంగా రేపు జరగబోయి ఒకవేళ వేట్ వేసినా కూడా తప్పకుండా, ఒకవేళ వేట్ పడినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 100% మా నాయకత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% మళ్ళీ ఇవన్నీ సీట్లు మేమే గెలుస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడున్న నేతలు మేము పార్టీ కండువా కప్పుకోలేదు, పార్టీలో చేరలేదు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు, దానికి వివరణ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మీతోనే ఉన్నారా లేదా, దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? తప్పకుండా వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలామంది మాతోనే మా పార్టీ యాక్టివిటీస్లో కావచ్చు, మా పార్టీ ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 100% వాళ్ళు మాతోనే ఉన్నారు. ఫస్ట్ అయితే అభివృద్ధి గురించి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నచ్చి వాళ్ళు మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్లస్ వాళ్ళ డెవలప్మెంట్తో పాటు వాళ్ళందరూ కూడా చాలామంది కాంగ్రెస్ సిద్ధాంతాల్లో పైన పెరిగిన వాళ్ళే, కాంగ్రెస్ ఐడియాలజీ మీదనే వాళ్ళు గతంలో చేసిరు. వాళ్ళు అందుకోసం వాళ్ళు మళ్ళీ గర్వాపీసీ అయ్యారు కనుక దాంట్లో ఏం మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% వాళ్ళు ఏ డిసిజన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటాం. స్పీకర్ ఏ విధంగా ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించిన నేతలే వాళ్ళు మాతో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి, సో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ 3 నెలల్లో అనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.